ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. ఈరోజు నేను టిఫిన్లోకి అయితే అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ చాలా ఈజీ అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం ప్రాసెస్ మనం ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ అవుతుంది కదా, ఆ తర్వాత మనం శనగపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర వేసేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాలండి. మన ఇష్టం ఉంది, అది ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకోవాలండి. నేనైతే ఒకటే ఆనియన్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 3 ఇంచెస్ మందం ఒక అల్లం అయితే ఉండే దాన్ని కట్ చేసేసుకొని వేసుకున్నానండి, పీల్ చేసేసుకొని. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి చట్నీ అయితే. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. టిఫిన్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీ కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలండి. నేనైతే ఇలా పీల్ అయితే ఏం తీయలేదు, అలాగే వేస్తున్నానండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా వేసేస్తున్నాను. ఇలా అయిన తర్వాత కొంచెం మనం టేస్ట్కి సరిపడా, అంటే కారానికి సరిపడా మనం ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. నేనైతే కొన్ని అయితే వేసాను. మీకు ఎంత అయితే కావాలో కారం అంత వేసేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటే తొందర మగ్గుతుందండి. ఆ తర్వాత ఆ టైంలోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎలాగ మనము ఆల్రెడీ టమాటాలు వేసాం కదా, అది కూడా దాంతోపాటు చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మనం ఇలా మగ్గిన తర్వాత బెల్లం యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అనేది యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం యాడ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇలా అయిన తర్వాత మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ చేసేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం పోపు కోసం ఆయిల్ అనేది పెట్టేసి మనం అందులో పోపు గింజలు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకొని పోపు వేసేసుకుంటే మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? చాలా బాగుంటుందండి. సరే తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ఈజీ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా వేసేస్తున్నానండి. అండ్ కొంచెం కలర్ కూడా బాగుంటుంది, మరీ రెడ్డిష్గా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనం పోపు వేసేసుకోవాలి. ఓకేనా? కొంచెం ఇంక మిక్సీ జార్లో కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా పెసరట్టు అనేది వేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అల్లం చట్నీ పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దోశ అయినా, ఇడ్లీ అయినా, ఏదైనా అండి, అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఇలా పెసరట్టు అండ్ అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.